హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనము గుత్తి వంకాయ కారం అనగానే బాండీ పెట్టుకొని ఎక్కువ ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకొని అలా చేస్తాం కదా. అలా కాకుండా తక్కువ ఆయిల్తో ఇలా ఒకసారి గుత్తి వంకాయ కారం చేసి చూడండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 స్పూను మినపగుండ్లు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. 2 స్పూన్లు తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 5-6 ఎండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక 5-6 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి చిన్నులపాయలను కూడా కొంచెం లైట్గా వేడవనివ్వాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని వీటిని పక్కనుంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపు మనము ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 లీటర్ నీళ్లు తీసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు నీళ్ళల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న 1/2 కేజీ వంకాయలు, గుత్తి వంకాయలు తీసుకోవాలండి. ఈ గుత్తి వంకాయలు శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కొని తీసుకోవాలి. ఈ వంకాయలకి పైన కాడు ఉంటుంది కదా, ఆ కాడని ఇలా చాకుతో సగానికి కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ వంకాయల్ని 4 ముక్కలుగా ఇలా మధ్యలోగా చీల్చుకోవాలి. కొంచెం పెద్ద వంకాయలు అయితే ఇంకొక ముక్కగా 5 ముక్కలుగా చీల్చుకోవచ్చు. నేను చిన్న వంకాయలు అని చెప్పి ఇలా 4 ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు వంకాయలని మధ్యలో మనకి పురుగులు వస్తాయండి. వంకాయలు బాగా చూసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయలన్నీ కూడా మనం పక్కన ఉంచుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన వంకాయలన్నీ కూడా ఇలాగే చీల్చుకొని ఈ నీళ్ళల్లో వేసుకొని ఉంచుకోవాలి. వంకాయలు కరడెక్కకుండా ఉంటాయండి ఇలా ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకుంటే పురుగులన్నీ పోయి 1/4 కేజీ వంకాయలు అయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇందాక వేయించుకొని పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పప్పులన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను కారం వేసుకోవాలి. మీరు చూసుకొని ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇంకా గుత్తి వంకాయ కారంలోకి కారం రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ కారంని మనము ఇందాక నీళ్ళల్లో వేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వంకాయల్లో కూర్చుకోవాలి. ఈ వంకాయలన్నీ వడబుట్టలో వేసేసుకొని నీళ్ళన్నీ వంపేసేసుకొని మనం మిక్సీ వేసి పక్కన ఉంచుకునే కారంని ఈ వంకాయలో ఇలా కొంచెం కొంచెంగా కూర్చుకోవాలి. నిండుగా పెట్టుకోవాలి. అప్పుడే గుత్తి వంకాయ కారం బాగుంటుందండి. ఇలా నిండుగా పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసామంటే ఈ వంకాయ కారం బయటికి రాకుండా ఉంటుంది. ఇంకా అదేవిధంగా మిగిలిన వంకాయలన్నిటిలో కూడా ఇలాగే కారం పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మిగిలి ఉన్న ఈ కారంని కూడా ఇలా ఉంచేసుకోవాలండి. తర్వాత మనము ఈ వంకాయ కూరలోకి వాడుకోవాలి కదా, అందుకోసమని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. చిన్నవైతే 1, పెద్దవైతే 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. ఈ పోపు మంచిగా వేగిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని, ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే పని ఏమి ఉండదండి. జస్ట్ అలా పోపులో వేసేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయలని కొంచెం పోపులో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కారం పెట్టుకొని పక్కన ఉంచుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమానంగా నీట్గా చూసుకొని పెట్టుకోవాలి. కారం అంతా బయటికి పోకుండా నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పైన మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్పూన్ తోటి మళ్ళీ వంకాయల్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని రెండో వైపు కూడా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండో వైపు కూడా 10 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత చూడండి మనకి వంకాయలు ఎంత మంచిగా మగ్గిపోయినాయో. ఇంకా స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయలు మగ్గించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి ఊరికనే. ఒకసారి గరిటెతో అంతా ఈ ఉల్లిపాయలతో సహా కలిసేలాగా కలుపుకొని మనం మిక్సీ జార్లో ఉంచుకున్న కారం ఉంది కదా, ఈ కారం కూడా వేసేసుకోవాలి.
ఈ కారము, ఈ వంకాయలు అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకోవాలండి. కారం కూడా కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువగా వేగకూడదు. కొంచెం ఇంకా ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటే మీ దగ్గర వేసుకోండి. మనకి ఇంకా గుత్తి వంకాయ కారం రెడీ అయిపోయినట్టే. తక్కువ నూనెతో గుత్తి వంకాయ కారం ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ కారం వేసుకొని వంకాయని ఇలా పక్కనుంచుకొని నంచుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పప్పు సాంబార్ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.